జూన్ 22న గోల్కొండలో బోనాల పండుగ షురు. జూలై 9న లష్కర్, 16న లాల్ దర్వాజా బోనాలు. పంట నష్టాల సాయం కోసం రైతుల ఎదురుచూపులు, కొనుగోలు తిప్పలతో రోడ్లపై వడ్ల బస్తాలతో నిరసనలు. యోగా డేకి రేపటి నుంచి కౌంట్ డౌన్ మొదలు. రైతుల మేలుకే కేంద్రం బాయిల్డ్ రైస్ కోటా ఓకే చేసిందన్న కిషన్ రెడ్డి. కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదన్న బండి సంజయ్. రేపు ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్కు ఏర్పాట్లు. ఔటర్ స్కామ్ లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్దదన్న రేవంత్. ఫెయిలియర్ సీఎం నినాదంతో జనంలోకి పోతామన్న లీడర్లు. అమరవీరుల స్థూపంలో 1200 మందికి చోటెక్కడా? కేసీఆర్ కు కలిసే తీరిక లేదన్న అమరుల కుటుంబాలు. అమరావతిలో 50,000 మందికి భూపట్టాలు పంపిణీ. మా భూములు గుంజి పంచుడేందని రైతుల నిరసనలు. ఎల్లుండి పొద్దున హోమంతో కొత్త పార్లమెంట్ ఓపెనింగ్. జనం స్పందన కోరిన మోడీ, విపక్షాలు రావాలన్న నేతలు. రైతుల ఆదాయం రెట్టింపైందా? నిరుద్యోగంపై ఏం చేశారు? ఎస్సీ ఎస్టీల మీద దాడులపై మౌనం ఎందుకన్న కాంగ్రెస్. ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు 6 వారాల బెయిల్. నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చన్న కోర్టు. డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ బంకింగ్ మాస్టర్ అంటూ విమర్శించారు. రాష్ట్రంలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇక రేపు ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తోంది బీజేపీ. రేపు ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తోంది బీజేపీ. చీఫ్ గెస్ట్ గా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి మయూరి సెంటర్ వరకు నిరుద్యోగ మార్చ్ జరగనుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలన్న డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఇటు మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ తో పాటు ప్రతి నిరుద్యోగికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలంటున్నారు లీడర్లు. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్, సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించింది బీజేపీ. రేపు సాయంత్రం ఖమ్మం నడిబొడ్డు మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. టీఎస్పీఎస్సీ విషయంలో దాదాపు 30 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి. ఈ టీఎస్పీఎస్సీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నష్టపోయిన యువతకు ₹1,00,000 భృతి ఇవ్వాలని చెప్పి అన్ని ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో కోట్ల రూపాయలతో దశాబ్ది ఉత్సవాలు చేస్తున్న సర్కార్ వర్షాలతో నష్టపోయిన రైతులకి పరిహారం ఎందుకివ్వటం లేదని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేదని విమర్శించారు. కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి మాట్లాడతలేడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం పూర్తిగా స్కామ్లలో ఎక్కింది. దాని విచారణ జరుగుతుంది. ప్రజలు అరిగి ఓసపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిందని చెప్పి వాళ్ళ ఉత్సవాలు చేసి 150 కోట్లు ఖర్చు పెట్టిండట. ఇట్లా జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. కేవలం చెప్తున్నా ఒక సెక్షన్ మీడియా కావాలనే బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీతో కలిసి లేపే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు బండి సంజయ్. ఈ లిక్కర్ దందా వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ కు ఖరీదైన లేబుల్స్ వేసి అమ్ముతున్నారని సంజయ్ ఆరోపించారు. దమ్ముంటే దీనిపై విచారణకు ఆదేశించాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదని సంజయ్ అన్నారు. మీడియాతో సంజయ్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ బంకింగ్ మాస్టర్ అంటూ ట్వీట్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేంద్రం నీతి ఆయోగ్ సమావేశాలకు పోలేదన్నారు. రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు హాజరు కాని కేసీఆర్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్ కు వెళ్తాడా అని ప్రశ్నించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. చీఫ్ గెస్ట్ గా మహాజన్ సంపర్క్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ కింద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మే 30 నుంచి జూన్ 30 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ చాలా పెద్దదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్. రూల్స్ ఉల్లంఘించిన ఐఆర్బీ సంస్థ టెండర్ను రద్దు చేయాలన్నారు. అటు రేవంత్ కామెంట్స్ పై లీగల్ నోటీసులు పంపింది హెచ్ఎండీఏ. రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. జూన్ 2న సోనియాకు పాలాభిషేకం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ చాలా పెద్దదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్ను 7,000 కోట్లకే తెగనమ్మారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ధన దాహానికి ఓఆర్ఆర్ బలైందన్న రేవంత్ రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే కేంద్రం ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు. 30 రోజుల్లో 25% చెల్లించాలని ఒప్పందంలో ఉంటే ఇప్పటికీ ఐఆర్బీ సంస్థ రూపాయి చెల్లించలేదని రేవంత్ విమర్శించారు. 25% తీసుకుంటే 7,300 కోట్లల్లా 18,1900 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ రోజుకు చెల్లించాలి. ఐఆర్బీ డెవలపర్స్ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కాబట్టి ఈ టెండర్ షెడ్యూల్ ప్రకారము ఒప్పందాలను నియమ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని కప్పుపుచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. ఓఆర్ఆర్ రిలీజ్ పై ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు పంపింది. ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారంలో హెచ్ఎండీఏపై రేవంత్ రెడ్డి నిరాధారణ ఆరోపణలు చేస్తున్నాడంటూ లీగల్ నోటీసులు ఇచ్చింది. ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థకు అన్ని అర్హతలు ఉన్నాయంటోంది హెచ్ఎండీఏ. పొలిటికల్ మైలేజ్ కోసమే రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపింది. అటు హెచ్ఎండీఏ లీగల్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. లీగల్ నోటీసుల్ని హైకోర్టులో తేల్చుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ టెండర్లను ఆపటానికి ఇదే అవకాశమన్న రేవంత్ కోర్టు ద్వారానే ఓఆర్ఆర్ టెండర్ వివరాలు బయట పెట్టేలా చేస్తానన్నారు. విదేశాల్లో కేటీఆర్ ఒప్పందాలపై విమర్శలు చేశారు రేవంత్. చెత్తతో ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీతో 200 కోట్లకు ఒప్పందం చేసుకున్నారని, త్వరలోనే దాని సంగతి బయట పెడతానన్నారు. ఎవరికో ఓ కోటు వేసి ఫోటోలకు ఫోజులిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేటీఆర్ ఒప్పందం చేసుకున్న వ్యక్తి చెత్త ఎత్తడానికి కూడా పనికిరాడన్నారు. నిన్నమన్న అమెరికాలో ఒక తాడు బొంగరం లేని సంస్థ ఎవరితోనో కేటీఆర్ ఫోటో దిగి చెత్త ఏరుకొని ప్లాస్టిక్ తయారు చేసే సంస్థకు 205 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొని పెట్టిండు. ప్లాస్టిక్ ను కన్వర్ట్ చేసి పెట్టడానికి చెత్త ఏరుకునే అర్హత కూడా లేదు. వాడెవడు, వాళ్ళ సోషల్ మీడియాలో ఏం పని చేస్తాడు, వానికే సూటు తొడిగి బూట్లు తొడిగి ఏం మాటలు చెప్తున్నాడు, వాడి ఎంత గాలిగాడు, ఈ గాలిగానికి సుడి గాలిగాడు కాల్చి ఏం చేస్తున్నారు అనేది ఆ వివరాలు మళ్ళీ చెప్తా. తెలంగాణ ఫార్మేషన్ డేను బీఆర్ఎస్ కు కౌంటర్ గా ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. స్టేట్ ఫార్మేషన్ డే వేడుకల్లో అధికార పార్టీని నిలదీసేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా జనాల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. జూన్ 2న చేపట్టే కార్యక్రమాలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మరి ఈ యొక్క ఇనాగ్రేషన్ విషయంలో కూడా ఇది ఘోర తప్పిదం. ఇది అందరి పార్లమెంటు, ఇదేదో నరేంద్ర మోదీయో బీజేపీయో లేకపోతే ఎన్డీఏ పక్షాల పార్లమెంట్ కాదు. కాంగ్రెస్ ఎంపీలో చాలా ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా ఇనాగ్రల్ ఫంక్షన్ ని బాయ్కాట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల పైన 20 రోజుల ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన తీసుకోవాలని నిర్ణయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినది కాబట్టి పాలాభిషేకం చేయాలని కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులని కోరడం జరుగుతుంది. 111 జీవోను కేసీఆర్ సర్కార్ రద్దుతో జంట జలాశయాలకు జరిగే నష్టం, పర్యవసానాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 7 సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణవేత్తలతో పాటు అన్ని వర్గాలతో సమావేశమై లోతుగా అధ్యయనం చేసి నివేదిక అందిస్తామన్నారు కమిటీ చైర్మన్ కోదండరెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్రమాలు, అవినీతిని ప్రశ్నించే వారిపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అద్దంకి దయాకర్ తెలిపారు. తిరుమలగిరిలో అరెస్టైన అఖిలపక్షం నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అద్దంకి.
తుంగతుర్తి నియోజకవర్గంలో అక్రమాలపై అవినీతిపై ప్రశ్నించినందుకు దాడులు, అక్రమాలను కొనసాగిస్తున్న ఎమ్మెల్యేపై నిరసనగా అఖిలపక్షాలు ఈరోజు బంద్కు పిలుపునిస్తే వాళ్ళని అక్రమంగా నిర్బంధించడమే కాకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది అప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడర్ మట్టా దయానంద్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే రేణుకా చౌదరి సమక్షంలో పార్టీలో చేరారు. తెలంగాణ నుంచి మరో 6,80,000 మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2021-22 రబీ సీజన్, 2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ రైస్ సేకరణకు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ధాన్యం సేకరణకు కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ రైతులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం సేకరించి మిల్లింగ్ చేయించాలని రాష్ట్రానికి సూచించారు కిషన్ రెడ్డి. ఇచ్చిన గడువులోగా ఎఫ్సీఐకి బియ్యాన్ని అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సర్కారుపై మరోసారి ఫైర్ అయ్యారు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం టీఎస్పీఎస్సీ కుమ్మక్కై అదే కమిషన్తో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఫైర్ అయ్యారు. మీ బండారం బయటపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ ట్వీట్ చేశారు ప్రవీణ్ కుమార్. ఎన్నికలు వచ్చాయి కాబట్టే కుంభకర్ణుడు నిద్రలేచాడంటూ విమర్శించారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. ఓట్ల కోసం కొత్త పాత పథకాలకు తెరలేపుతున్నారన్నారు. దొర చెప్పేది బారణ అయితే ఇచ్చేది చారణ కూడా ఉండదన్నారు. 13 లక్షల డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులకు 30,000 కూడా ఇయ్యలేనోడు ఎన్నికలొచ్చేసరికి నియోజకవర్గానికి 3,000 మందికి 3 లక్షల చొప్పున ఇస్తాడట అని విమర్శించారు. గెలిచిన 9 ఏళ్లలో 1 ఎకరాకు పోడుపట్ట ఇవ్వలేదంటూ ట్వీట్ చేశారు షర్మిల. రేపు సికింద్రాబాద్ లో యోగా మహోత్సవ్ కార్యక్రమం జరగనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 25 రోజుల పాటు కౌంట్ డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేపు ఉదయం 1,000 మంది యోగా గురువుల మధ్య ఈ కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమానికి గవర్నర్, రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం ఇచ్చామన్నారు. భారతీయ వారసత్వ సంపద అయినటువంటి యోగాను జూన్ 21 అంకిత భావంతో చేస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అన్ని దేశాలు కూడా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచమంతా కూడా ఈరోజు యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వచ్చే 25 రోజులు అందరూ కూడా జూన్ 21 యోగా పండుగకు సిద్ధం కావాల్సిందిగా చైతన్యం చేసేటువంటి యోగా మహోత్సవ కార్యక్రమము రేపు ఉదయం 5 గంటలకు మన ఇదే పరేడ్ గ్రౌండ్ లో జరగనున్నది. हम कल हैदराबाद में आप लोगों के सहयोग के जरिए, तेलंगाना की जनता के सहयोग के जरिए मनाने जा रहा है. मुझे लगता है कि जो उत्साह मैंने देखी है, योगा binds all, it helps dissolve all sort of barrier. The inherent quality of yoga and the untiring effort of our honorable Prime Minister. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి అంతా రెడీ అయింది. ఎల్లుండి ఉదయం ప్రధాని చేతుల మీదుగా సెంట్రల్ విస్టా ప్రారంభం కానుంది. రాష్ట్రపతి చేత ప్రారంభింప చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇటు రాజదండంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బ్రిటిషర్ల నుంచి అధికార బదిలీకి రాజదండం ప్రతీక అని బీజేపీ చెప్తుంటే అందుకు లిఖితపూర్వక ఆధారాలేవీ లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించేలా ఆదేశాలివ్వాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని జయసుఖిన్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు. దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీన్ని ఎందుకు దాఖలు చేశారో తమకు తెలుసని కోర్టు కామెంట్ చేసింది. ఆర్టికల్ 32 ప్రకారం ఇలాంటి వాటిని ఏమాత్రం ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది. కోర్టు కామెంట్స్ తో తన పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నట్లు ప్రకటించారు పిటిషనర్. The president is cumulated, all the citizen is cumulated. That ground I am filed this petition. So we are going to accepted everything, but they are not accept to pass the order favor to me. And also I withdraw the petition. సభలో స్పీకర్ కుర్చీ పక్కన ఆవిష్కరించబోయే రాజదండం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బ్రిటిషర్ల నుంచి భారత్ కు బదిలీ అయిన అధికారాలకు రాజదండం ప్రతీక అని కేంద్రం ప్రకటించింది. భారత్ సాంప్రదాయాలు, సంస్కృతులను కాంగ్రెస్ ఎందుకు అవమానిస్తోందని ట్వీట్ చేశారు అమిత్ షా. తమిళనాడుకు చెందిన మఠంలోని స్వామీజీల నుంచి నెహ్రూ ఈ పవిత్ర సెంగోల్ను స్వీకరించారని చెప్పారు. దానిని వాకింగ్ స్టిక్ లాగా మ్యూజియంలో పెట్టారన్నారు షా. కాంగ్రెస్ అవమానకరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు అమిత్ షా.
ఇటు రాజవంశం నడిపే పార్టీలే కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రావడం లేదని ఆరోపించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. వారి రాచరిక పద్ధతులు మన రాజ్యాంగంలోని గణతంత్రవాదం, ప్రజాస్వామ్యం సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. మన స్వాతంత్ర్యానికి చిహ్నమైన సెంగోల్ను గాంధీ కుటుంబం చీకటి గదిలో బంధించిందని ఆరోపించారు సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ. एक म्यूजियम के किसी अंधेरे कोने में नेहरू जी की छड़ी के रूप में वर्षों वर्ष तक रख रखा था. क्या ये नहीं दर्शाता कि गांधी खानदान वाकई में हमारे देश के इतिहास, हमारे देश के लोकतंत्र के बारे में क्या सोचता है? కొత్త పార్లమెంటు భవనం రాజదండం వివాదంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. 1947లో అమెరికా టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని చదవాలని విపక్షాలకు సూచించారు. సెంగోల్ ప్రాముఖ్యత ఏమిటి, 1947లో ఏం జరిగిందనేది విపక్షాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. अमेरिका की टाइम मैगजीन का जो इश्यू था 25 अगस्त 1947 में छपा था. इस विषय पे विरोध कर रहे हैं, वो इस आर्टिकल को पढ़ें. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎవరూ స్కిప్ చేయొద్దన్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఇది రాజకీయాలకు సమయం కాదన్నారు. ప్రతిపక్షాలు మరోసారి నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్నారు రాజ్నాథ్ సింగ్. संसद भवन का उद्घाटन एक ऐतिहासिक अवसर है जो अब 21वीं सदी में दोबारा नहीं आने वाला है और इस शुभ अवसर पर संसद या राष्ट्रपति को विवाद में लाने से किसी को भी बचना चाहिए. తమిళనాడులో రాజప్రయోజనాల కోసం రాజదండాన్ని బీజేపీ ఉపయోగిస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. వారి లక్ష్యాలకు అనుగుణంగా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. రాజదండాన్ని అధికార బదిలీకి ప్రతీకగా ఉన్నట్లు ఎక్కడా లిఖితపూర్వక ఆధారాలు లేవన్నారు. ఇదంతా బోగస్ అన్నారు జయరాం రమేష్. పాత పార్లమెంటు భవనం బ్రిటిష్ వాళ్ల ప్రతిభకు కొలమానమైతే కొత్త పార్లమెంటు భవనం ఇండియా ప్రతిభకు కొలమానమన్నారు అమరావతి ఎంపీ నవనీత్. ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. तो मुझे लगता है विरोधकों की सोच से कई परे मोदी जी हैं, वो लाइब्रेरी का उद्घाटन कर सकते हैं. तो आज वो चीज हमारे जब देश के प्रधानमंत्री नए पार्लियामेंट का उद्घाटन करते हैं तो विरोधकों को तकलीफ क्या है? సెంగోల్ను వాడటం తమిళనాడుకు గర్వకారణమన్నారు అంబలవాన దేశిగ పరమాచార్య స్వామిగల్. సెంగోల్ అనేది న్యాయాన్ని నిర్ధారించడానికి వాడే చిహ్నమన్నారు. కొందరు అబద్ధాలు చెబుతుంటే బాధగా ఉందన్నారు స్వామిగల్. ఢిల్లీకి వెళ్లి సెంగోల్ను ప్రధానికి అందిస్తామన్నారు. நமக்கெல்லாம் டெல்லியிலிருந்து அழைப்பு வந்திருந்தது. இந்த அழைப்பு மூலமாக நாளைக்கு நாம் எல்லாம் டெல்லி செல்கிறோம். இந்த டெல்லி சென்று அந்த செங்கோலை இன்று பிரதமரிடம் வழங்கி அந்த செங்கோலை அந்த பாராளுமன்றத்திலே வைக்கப்பட இருக்கிற என்பதை மகிழ்ச்சியுடன் நாம் எல்லாம் தெரிவித்துக் கொள்கிறோம். தெரிவிச்சிட்டோம். పార్లమెంట్ భవనానికి సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది. దీన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ప్రధాని ప్రతి భారతీయుడికి ఈ క్షణం గర్వకారణమన్నారు. పార్లమెంట్ భవనంపై ఆలోచనలను సొంత వాయిస్ ఓవర్తో వీడియోను చేయాలని కోరారు. అందులో కొన్నింటికి తాను రిప్లై ఇస్తానన్నారు మోడీ. మరోవైపు ఎల్లుండి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ₹75 నాణెంను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లైన సందర్భంగా మోడీకి 9 ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ఈ సందర్భంగా 9 ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు విపరీతంగా పెరుగుతోందో మోడీ చెప్పాలని అన్నారు. 9 ఏళ్లలో రైతుల ఆదాయం రెండింతలు ఎందుకు కాలేదని నిలదీశారు. అవినీతి అంతం చేస్తామన్న మోడీ అదానీ, షెల్ కంపెనీలపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళన వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు జయరాం రమేష్. మహిళలు, ఆదివాసీలు, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. 9 साल बाद आज कांग्रेस पार्टी प्रधानमंत्री जी से 9 सवाल पूछ रहे हैं. और तो पहला सवाल हमारा अर्थव्यवस्था से जुड़ा हुआ है. ऐसा क्यों है प्रधानमंत्री जी कि देश में महंगाई और बेरोजगारी आसमान छू रही हैं? क्यों अमीर हो रहे हैं और गरीब हो रहे हैं? सार्वजनिक संपत्तियों को आप क्यों मित्रों को बेच रहे हैं? आर्थिक विषमताओं क्यों बढ़ रही हैं? दूसरा सवाल कृषि और किसान से संबंधित है. कृषि और किसान से जुड़ा हुआ है. ऐसा क्यों है प्रधानमंत्री जी कि पिछले 9 सालों में भी किसानों की आय
दोगुनी नहीं हुई है। ये उनका वादा था, ये वादा अभी तक पूरा नहीं हो पाया। 3 काले कृषि कानूनों को रद्द करते समय किसान संगठनों के साथ हुए समझौतों को अभी तक लागू क्यों नहीं किया गया है? एमएसपी की गारंटी क्यों नहीं दी गई? నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు కేంద్రమే కట్టుబడకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్. సహకార సమాఖ్యవాదం ఒక జోక్ అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం ఉపయోగం లేదన్నారు కేజ్రీవాల్. కర్ణాటక కేబినెట్ కూర్పు కొలికి రావడం లేదు. ప్రభుత్వం కొలువుదీరి 2 వారాలు పూర్తవుతున్నా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేయడం లేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య మంత్రి పదవుల పంపకం కుదరడం లేదు. దీంతో ఢిల్లీలో తేల్చుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. అందులో భాగంగానే ఇవాళ సోనియా, రాహుల్, ఖర్గేతో ఇద్దరు నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం పదవి ఆశించిన డీకే శివకుమార్ కు కీలక మంత్రి పదవులు ఇచ్చేందుకు తొలుత అధిష్టానం ఒప్పుకుంది. అయితే దీనికి సిద్ధరామయ్య సస్యమీరా అంటున్నట్లు తెలుస్తోంది. 28 మందితో కూడిన మంత్రుల లిస్టును అధిష్టానం ముందుంచారు సిద్ధరామయ్య. డీకే వర్గీయులకు ప్రాధాన్యత లేకపోవడంపై ఏకాభిప్రాయానికి రావడం లేదు. గత నెల 20న సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 8 మంది మంత్రులకు కూడా ఇప్పటి వరకు పోర్టుఫోలియోలు కేటాయించలేదు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. అయితే రేపు మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా ప్రకటించారు. మంత్రుల పోర్టుఫోలియో కేటాయింపుపై పూర్తి స్వేచ్ఛ సీఎంకు ఉంటుందన్నారు. Whatever is the decision shall be communicated by the only person authorized to decide this issue, and that is Shri Siddaramaiah, our Chief Minister. He discusses with party, but finally it is his prerogative to decide on the cabinet. And Shri Siddaramaiah, I am not somebody. Then we can expect the party does not decide. End of the day, cabinet is decided by Chief Minister. Shri Siddaramaiah has discussed various names with the party. We have left it now for him to decide who to include in his cabinet. I am told by him that he will be swearing in the further expanded cabinet tomorrow. That's all for now. Stay tuned.